ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన నిన్ను నిత్యము నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్షామ కాలమున అనగా కరువు సమయంలో, కొదవ సమయంలో, ఏమీ లేని సమయంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి మాటల చేత దేవుడు నీ యొక్క హృదయాన్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ, ఆ, కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వారి కుటుంబ పరిస్థితులను బట్టి వారు ఏమీ లేక, అంటే కనీసం తినటానికి కూడా లేక, కనీసమైనటువంటి అవసరతలను కూడా తీర్చుకోలేక, అంత క్షామ కాలమున వారు ఉంటున్నటువంటి సమయంలో దేవుడు వారి పక్షమున ఉండి, మన పక్షాన ఉండి నిజంగా ఆ యొక్క కరువు సమయంలో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో కూడా ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అవునా? ప్రతి నిత్యము కూడా నిత్యము నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను వెంబడించి నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీతో ఆయన ఉంటే నీకేమి భయము ఉండదు. ఆయన మనతో ఉంటే మనకు ఎటువంటి కొరత ఉండదు. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా అవన్నిటిని కూడా దాటుకొని మనము ముందుకు నడిపించగలం. కింద కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ కూడా ఉబ్బుకుచుండు దువుగాక అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు వాటర్ దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఎలా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి. అదేవిధంగా అవి మంచి ఫలింపులోనికి నడిపించబడతాయి. అదేవిధంగా మనము కూడా వాక్యము అనేటువంటి ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు కూడా మన జీవితాలు, మన యొక్క కుటుంబాలు నిత్యము ఫలభరితమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని ఆనందింపజేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నడిపించి నీ యొక్క ప్రతి అవసరతలో కూడా తోడుగా ఉండి నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం దేవుడు ఈ రోజు అంతటిని కూడా మిమ్మల్ని దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. మీ బలం చేత, మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి, దీవించి, ఆశీర్వదించి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.